నమస్తే వెల్కమ్ టు DY న్యూస్. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం బండపోచంపల్లి గ్రామంలో విషాదం నెలకొంది. గ్రామానికి చెందిన గుండు ప్రభాకర్ అనే 35 సంవత్సరాల రైతు విద్యుత్ షాక్తో మృతి చెందారు. వ్యవసాయ పొలానికి విద్యుత్ సరఫరా కాకపోవడంతో తోటి రైతులతో కలిసి ట్రాన్స్ఫార్మర్ వద్దకు వెళ్లిన ప్రభాకర్ ఒక్కసారిగా విద్యుత్ మెయిన్ లైన్ వైరు తెగి పైన పడటంతో విద్యుత్ షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందారు. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. మృతుడికి భార్య శ్యామలతో పాటు ఒక కూతురు ఒక కుమారుడు ఉన్నారు. కటింగ్ ప్లేర్ తీసుకొని వచ్చిండు. ఇటు ఓనికుందో పొలము ఓడోళ్ళకి వచ్చిండు. ఇట్లా తెలియదు మాకు. నా కొడుకే నాకు చెప్పిండు మమ్మీ డాడీ పడ్డాడట అని. పల్లెడ్రా పొలం కాడికి పోయిండని డాడీ చెప్పినా. నేను చెప్తే మళ్ళా ఆయన ఇంకా మైకి ఫోన్ చేస్తే పడ్డాడు దెబ్బ తాకిందని చెప్పిండు. అయ్యో 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 అటు మా పొలం లేదు. అయ్యో తెలియదు. నిన్న మొన్న ఓలకు దొరకలేడు అని పాడి అడే చేసుకుని నిన్న మోటార్ వేసుకొచ్చుకున్నాడు. పైపులు తెచ్చుకొని ఇలా తుకం పోస్తామని అన్నారు. తుకం పోస్తామని పెళ్ళాం చెప్పిండట. చెప్పి నేను బయటకు పోయేస్తాను వచ్చిందట. నా మా దొరుకొని వచ్చిర్రు పానం తిన్నారు. నాకేం తెలియదు. నేను జ్వరం వచ్చింటేనే వండుకున్నా. నా కొడుకు వచ్చేడిస్తానే నేను వచ్చిన బయటకు. నాకేం తెలియదు. అగో పిల్లగాడు పిల్ల ఇద్దరే. మా నాయన కూడా గట్టినే అయిండు. నేనేం చేయాలి? వీళ్ళిద్దరే ఉన్నాను. నేనేం చేతు చుట్టదాని వరకు వచ్చిర్రట. మోటార్కి వైరు చుట్టదాని వరకు వచ్చిర్రట. ఇద్దరు పిల్లలు ఇద్దరే పిల్లలు. పెళ్ళాం చిన్నది. దానికి కూడా ఏం తెలియదు. చెప్తేనే చేస్తుంది. దానికి కూడా ఏం తెలియదు. దాన్నే బెదిరించోడని విలువగానే ఇటనే ఖర్చుగా అందరు మనోళ్ళే కదా చేస్తే నా పానం తిన్నారు. ఇవాళ ఏం చేయాలి?